హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడే భరతమా శైలార ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసి నేను ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ట్రైలరు ఆల్మోస్ట్ సార్ వచ్చారు సినిమా పార్ట్ 2 తీసినట్టుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఘోరంగా ఉంది. ఒక కామెడీ కోసం ఏదో ట్రై చేసినట్టు కానీ కామెడీ అయితే వర్కౌట్ అవ్వలే. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే కమెడియన్ సత్య ఉన్నాడు కదా, ఆ సత్య యొక్క కామెడీ వచ్చేసి సూట్ అయింది అనుకుంటున్నాను నేను సినిమాలో కొంచెం. నెక్స్ట్ ఎవరు వెనెల కిషోర్ ఉన్నాడు, గెటప్ సీను ఉన్నాడు, సునీల్ ఉన్నాడు. వీళ్ళెవ్వరు కూడా నాకు అంత పెద్ద ఎఫెక్టెడ్ అనిపించలేదు. ఒక సత్య ఒకటి ఎఫెక్టెడ్ అనిపిస్తుంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరి తెలియకుండా ఒకరు పెళ్లి చేసుకుని ఒకరిని ఉంచుకుంటాడు ఈయన సినిమాలో. బయట జరిగేది ఈయన లోపల చేస్తూ ఉన్నాడు, బయట కథలు లోపల చేస్తూ ఉన్నాడు. బయట సమాజం ఎట్లుందో అవి చూపించేశాడు రవితేజ. నాకైతే అనిపించింది కదా ఒక షార్ట్ ఫిల్మ్ తీసినట్టు అనిపించింది. మెయిన్ ఫిల్మ్ అయితే అనిపించలేదు నాకు. రవితేజ ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేయాల్సింది సినిమా, థియేటర్లకు తీసుకొస్తున్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది నా జెన్యూన్ రివ్యూ. నేను ఓన్లీ ట్రైలర్ రివ్యూ. సినిమా ఎలా ఉందో మనకు తెలీదు, బట్ ట్రైలర్ అయితే పరమ చెత్త, పరమ వరెస్ట్, పరమ దరిద్రంగా ఉంది. సో మీరు కూడా చూడండి, మీకు ఏమనిపించిందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి.